నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. సోషల్ మీడియాలో తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశ్నించిన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చిన వెంటనే తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్న విషయంలో రాష్ట్ర పరిస్థితి తీవ్రంగా దిగజారిపోయిందని ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు అన్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు స్వాగతించాల్సిన అంశమని, అయితే ఇప్పుడు విమర్శించినందుకు శిక్షించే వ్యవస్థ ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అత్యున్నత న్యాయస్థానమే పోలీసులు నిజంగా పనిచేస్తున్నారా అని ప్రశ్నించే స్థితికి పోలీసులు దిగజారటం దుర్వినియోగ పాలనకు నిదర్శనమని మాధవరావు పేర్కొన్నారు. ప్రజల హక్కులను రక్షించాల్సిన బాధ్యత ఉన్న పోలీస్ శాఖకు ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం వల్ల న్యాయ వ్యవస్థపై కూడా ప్రజలు అనుమానంతో చూస్తున్నారని అన్నారు. అభిప్రాయ స్వేచ్ఛను అణిచివేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరిస్తూ ప్రభుత్వం తన విధానాలను వెంటనే మార్చుకోవాలని మాధవరావు డిమాండ్ చేశారు. ఉపయోగించకుండా ఈ రకంగా అక్రమ మీ జోలికి ఏ పోలీసు రాడు. మిగతా వాళ్ళు మరుసటి రోజు మాట్లాడితే కూడా ఇది ఇలా అయ్యిండదు, ఇది ఇలా అయ్యిండదు అని చెప్పి మాట్లాడితే దాన్ని మీరు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎవరో ఒక తాడిపత్రిలో కంప్లైంట్ ఇచ్చారంట, హైదరాబాద్ వచ్చి అరెస్టులు చేసే పరిస్థితి ఈరోజు మీరు దిగజారిపోయారు అంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో ఈరోజు పోలీసు వ్యవస్థ ఉందనేది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీరు ఎక్కడైతే మీ తప్పులు బయటకు వస్తాయో, మీ అన్యాయాలు బయటకు వస్తాయో, మీ అక్రమాలు బయటకు తీసుకొస్తారో అటువంటి పరిస్థితులు అన్ని డైవర్షన్ చేయాలని చెప్పి ఏదో ఒక సందర్భంలో ఏదో దాని మీద తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మీరు ఎంత మందిని నొక్కినా, ఎంత మందిని అరెస్టులు చేసి తొక్కేసినా ఇది రాను ఇంకా ఉగ్ర రూపం దాలుస్తుంది తప్ప ఇది ఆగేది కాదు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కూటమి ప్రభుత్వం పోలీసు వ్యవస్థని ఈరోజు శాంతి భద్రతలకు ప్రాణమాన రక్షణకు ఉపయోగించకుండా ఈ రకంగా అక్రమ కేసులు పెట్టి అపోజిషన్ ని నిర్బంధించి వాళ్ళ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టడానికి ఈరోజు ఈ వ్యవస్థను వాడుతూ ఉన్నారు. అది న్యాయస్థానం కూడా మీకు ధృవీకరించిన పరిస్థితి ఈరోజు వచ్చింది. అంటే ఈరోజు డీజీపీ గారు కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఆంధ్రప్రదేశ్ లో అసలు ఉందా అనే పరిస్థితికే ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఇంకొకటి, నిన్న కాక మొన్న అనంతపూర్లో కూడా పార్టీ ఆఫీస్కి